ప్రేమ నమ్మకము గల ప్రభువేసు నామంలో శుభములు పలుకుతూ ఈనాటి బంగారు పరుగ ఛానల్లో కొన్ని ఆత్మీయ జీవిత సత్యాలు, కొన్ని శ్రేష్టమైన తలంపులు కూడా నేను గతంలో సేకరించినవి మళ్ళీ నేను కొన్ని అది ఆసక్తికరంగా ఉన్నాయని కొన్ని చెప్తూ వచ్చాను. అది అర్థం చేసుకుని దాన్ని మననం చేసుకుంటూ ఆత్మీయ జీవితంలో విశ్వాస యాత్రలో మెళకువలను ఆపాదించుకుందాం. విశ్వాస యాత్ర టాపిక్, దాంట్లో మెళకువలు, మనం దేవుని పట్ల కలగవలసిన ఆసక్తి, అది నేను చెప్పాలని కోరుకుంటూ మరి బంగారు ప్రగతిని స్టార్ట్ చేస్తున్నానండి. మరి చాలా విలువైనటువంటి తలంపులు ప్రభు మనకి ఇస్తున్నాడు. మరి చక్కని సిద్ధపాటులో కూడా ప్రభు నాతో ఉంటున్నాడు. మన క్రైస్తవ విశ్వాస జీవితంలో గమ్యం పరలోకమే కదా, అది ఒక అవకాశం కాదు, అది ఎన్నుకొనవలసిన లక్ష్యం, అది ఎదురు చూడవలసిన వస్తువు కాదు. ఆత్మీయమైనటువంటి మెడుకులతో పరిశుద్ధతతో కృషితో చేరవలసిన స్థలం అది. అది మనిషికి పరిచయం చేసుకోవడం కోసం గొప్పతనం ఏం లేదు, కానీ మరి మనసును పరిచయం చేసుకోవడం గొప్పతనం ఉంది. మనం యు మస్ట్ విన్ ద కాన్ఫిడెన్స్ ఆఫ్ అదర్స్. మనం మంచి సుమాత్రిక చూపిస్తున్నామా లేదా అని వాళ్ళని నమ్మించే భక్తి మనలో ఉండాలి. సంపద శాశ్వతం కాదు, మరి జీవితం కూడా శాశ్వతం కాదు. శాశ్వతంగా నిలిచేది ఒక్కటే, అదే మనలో ఉండే భక్తి, మంచితనం. తర్వాత మరి నీవు ఎంత చదివావు అన్నది డిగ్రీ కాగితాల్లో ఉంటుందేమో, కానీ నువ్వు ఎంత నేర్చుకున్నావు అనేది నీ మాటలో, నీ ప్రవర్తనలో ఉంటుంది. అది గుర్తుపెట్టుకోవాలి. కష్టాలు భయపెట్టేటానికి రావు, కానీ అవి ఎలా బ్రతకాలో నేర్పించడానికి వస్తాయని పదే పదే చెప్పుకుంటున్నాం. చదివిన ప్రతి అక్షరం ఏదో ఒక చోట ఉపయోగపడుతుంది. అలాగే చేసిన మంచి పని కూడా ఏదో విధంగా అది తిరిగి మనకు మంచి వచ్చేలాగా దేవుడు మనకు సహకరిస్తాడు. గిన్నెడు చన్నీళ్ళు కూడా మరి మనం ఇస్తే దేవుడు ప్రతిఫలం దాస్తాడని బైబిల్లో ఉంది. మరి స్త్రీకి ఉండవలసిన లక్షణాలు ఒకసారి చెప్పినా మళ్ళీ చెప్తున్నా. నాయకత్వంలో దెబోరా, నమ్మకత్వంలో రూతు, పిల్లలను దేవుళ్ళు ఇవ్వటంలో హన్న, పట్టుదల సాధించడంలో ఎస్తెరు, దేవుని ఉగ్రత తప్పించడంలో అబిగయలు, నిందలు భరించటంలో మరియా, జీవితాన్ని దేవునికి అర్పించడంలో అన్న, పశ్చాత్తాపంగా నడిచడంలో మగ్దలేని మరియా, మరి దైవ భక్తిలో లూదియా. మరి ఈ రకంగా స్త్రీలు ఎంతో ఉన్నతమైన మరి భావాల్ని మనకు బైబిల్లో దాచారు. దేవుని యొక్క పేర్లు: సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు, సర్వాంతర్యామి, నిత్యుడు, ఆత్మస్వరూపి, పరిశుద్ధుడు, ప్రేమ స్వరూపి, ఉగ్రుడు, రౌద్రుడు, నమ్మకస్తుడు, ప్రార్థన ఆలకించేవాడు. మనం ఆ రకంగా మనం ఆరాధించుకోవాలి. మరి మనకి దేవుడు మనకు ధైర్యం నేర్పడానికే ఒంటరితనం నడిపిస్తాడు, ఓర్పు నేర్పడానికే శ్రమల వైపు నడిపిస్తాడు, విశ్వాసం నేర్పడానికి సమస్యల వైపు నడిపిస్తాడు, ప్రేమ నేర్పడానికి ద్వేషించే వ్యక్తుల మధ్య నడిపిస్తాడు, సహనాన్ని నేర్పడానికి నిందించే వ్యక్తుల వైపు నడిపిస్తాడు, ప్రార్థన నేర్పడానికి ఏకాంత ప్రదేశం వైపు నడిపిస్తాడు, పరిశుద్ధత నేర్పడానికి క్రీస్తు వైపు నడిపిస్తాడు. భక్తులు చెప్పిన మాటలు కూడా కొంచెం జ్ఞాపకం చేసుకుందాం పదే పదే. రేపు పశ్చాత్తాపడతానని చెప్పొద్దు, కానీ ఈ రోజే అది చేయాల్సిన పని అని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ప్రయాణం సులభమైనది దేవుడు ఎప్పుడు చెప్పలేదు, కానీ గమ్యం మాత్రం యోగ్యమైంది. పరలోక యాత్ర మాత్రం యోగ్యమైంది. ఎదుగుదలకు మెట్లు ఏముంటాయి అంటే ఆత్మానుసారంగా నడుచుకోవాలి, సంఘం క్రమంగా హాజరు కావాలి, ప్రేమ సూత్రాలు పాటించాలి, ప్రతి విధమైన పాపాన్ని విసర్జించాలి, ధారాళంగా జనరాసిటీ చూపించాలి, ఇవ్వాలి, నూతన జీవితం, నూతన పరివర్తనతో జీవించాలి, దేవుని దగ్గర పాపం ఒప్పుకోవాలి, ప్రభువుకి సన్నిహితంగా ఉండి పవిత్ర జీవితం గడపాలి. ప్రసంగాల కన్నా ప్రార్థన శక్తివంతమైంది. ప్రార్థన లేని పరిచర్య ఆత్మ లేని శరీరం వంటిది. మళ్ళీ మళ్ళీ తప్పులు చేసేవాడు అమాయకుడైతే, తప్పును మళ్ళీ మళ్ళీ చేసేవాడే మూర్ఖుడు. మరి అసలు తప్పులే చేయనాడేమో చేత కానివాడు, ప్రయత్నించి చేయడనమాట సరి చేసుకోవడానికి. మనకు తెలియకుండా తప్పును చేసి సరిదిద్దుకునేవాడే మంచివాడు. అదే కదా మరి బైబిల్ పరంగా మనం చూసుకుంటే మరి ఇస్కరియోతు యూదా పశ్చాత్తాపడలేదు, కానీ నిజంగా మరి పేతురు ఎంత చక్కగా పశ్చాత్తాపడి తలకిందులు చేసే వ్యక్తిగా, ప్రసంగికుడిగా నిలిచాడు కదా. ఆ రకంగా మనం దేవుని యొక్క సన్నిధిలో మనం ఎప్పటికప్పుడు పరిశుద్ధత కాపాడుకుంటూ, పవిత్రత కాపాడుకుంటూ జీవించడం మనకు ఎంతగానో అవసరం. ప్రభు మనల్ని మంచి జీవితం జీవించడానికే మనల్ని పుట్టించాడు. జగత్తు పునాది వేయబడక ముందే మనల్ని ఏర్పరచుకున్నాడు కదా. ఆ రకంగా మనము దేవుని చిత్తంలో, ఆయన అడుగుజాడల్లో జీవిస్తూ ఎప్పటికప్పుడు ప్రభు యొక్క ఆజ్ఞలు పాటిస్తూ ముందుకు సాగిపోవడానికి ఇష్టపడదాం.
మరి డబ్బే ముఖ్యం అనుకునే వారికి మంచితనం తక్కువ, మంచితనమే ముఖ్యం అనుకునే వారికి డబ్బు తక్కువ. మనిషికి ఉన్నత స్థానంలో నిలబెట్టేది మంచి వ్యక్తిత్వమే కానీ డబ్బులు కురిపించే పదవులు కాదు. మరి మంచి సాక్షులుగా జీవించడమే ప్రభువు కోరుకుంటాడు. చూసేవారు ఏమనుకుంటారన్న భయంతో బతకద్దు కానీ మనం సృజించిన సృష్టికర్త ఏమనుకుంటారనే భయంతో కూడా జీవించాలి మనం. మన భయంతో, భక్తితో మన యొక్క రక్షణని కొనసాగించుకుందాం. క్రైస్తవ విశ్వాస జీవితంలో మనం దేవుని యొక్క వాక్యంలో ఉండేటువంటి అమూల్యమైన నిధులను మనం తెలుసుకోవాలి. యెహోషువకి ఇచ్చిన వాగ్దానం ఎంతో గొప్పది. మరి ద్వితీయోపదేశకాండం 31:6 కూడా చక్కని మాటలు ఉన్నాయి. భయపడద్దు, నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవా కనుక నేను విడువడు, ఎడబాయడు. విశ్వాసకి దేవుడు ఎల్లప్పుడూ ఎమ్మానుయేలుగా తోడుగా ఉంటాడండి. మనం ఎదుర్కొనే కష్టం కానీ అందులో సుఖాన్ని కానీ దేవునికే తెలుసు. మన వాగ్దానాలతో విశ్వాస యాత్రలో ఉంటే కొన్ని సూచనలు మనం చూసుకుంటాం. తర్వాత 3:3లో యెహోషువలో మీ ముందు యొర్దాను నది కానాను ఉంది. యాజకులు వాళ్ళు మందసం మోస్తూ ఉంటారు. అది మనకు కూడా మందసం అంటే క్రీస్తు సన్నిధి. ఆ దాంట్లో మందసం అనే మాట 8 సార్లు ఉంది, ఆర్క్ ఆఫ్ కవనెంట్. అయితే దానిలో ఆజ్ఞ పలకలు ఉన్నాయి, మన్నాపాత్ర ఉంది, జీవాహారము సూచించేది, మరి పునరుద్ధానం సూచించే చిగురించే కర్ర కూడా ఉంది. అయితే ఈ నిబంధన మందసం క్రీస్తుకు సాదృశ్యం కనుక మనం దాన్ని దేవుని యొక్క సన్నిధి మనం ఎప్పుడు మన దగ్గర ఉంచుకోవాలి, మన కుటుంబాల్లో ఉంచుకోవాలి. దేవుని మరి గణపరుస్తూనే ఉండాలి. 3 కోణాల్లో మనకి దేవుని మరి ఆ అభిషేకం అవసరం. దేవుని సేవ చేసేవారు ఆయన మహిమపరచాలి. ఆయన ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి మరి మనకి చెప్పబడిన వాక్యం అందుకోవాలి. వాక్య పరిచయంలో కూడా చెప్పే వ్యక్తి కాదు ముఖ్యం, దానిలో ఉండే సారాంశాన్ని గ్రహించుకుని ధ్యానించాలి. మరి 5:6 ప్రకటన 5:4 విషయాల్లో ఎవడు ఇప్పుడకు యోగ్యుడని అది ఏడుస్తారు. అలాగే మనం కూడా అంత భారం కలిగి ఎవరు యోగ్యమైన వాళ్ళు అని మనం వెంబడించడం నేర్చుకోవాలి. మరి ప్రసంగికుని కనపరచాలి. మరి ప్రార్థించడం వినయంతో ప్రార్థించడం అవసరం. యోహాను 12:32లో నేను భూమి మీద నుంచి పైకెత్తబడి అనేకులు ఆకర్షిస్తున్నా అన్నాడు. పైకెత్తబడి కనపరచాలి మనం. యెహోషువ 3:3లో మళ్ళీ చెప్తాడు, పైకెత్తగా మనం చూడాలి. భూదిగా నివాసులందరూ ఆయన వైపు చూడాలి, ఆయన చూచి నేర్చుకోవాలి. 1 యోహాను 3:2లో కొత్త మార్గంలో వెళ్ళవలసి ఉంటుంది అని కొన్ని అదే అధ్యాయంలో మరి కొన్ని వదులుకుంటేనే కొత్త స్థలం చేరతాం. మరి ఆంద్రేయ, పేతురు కూడా వాళ్ళు వదిలిపెడితేనే వాళ్ళు వెంబడించి గొప్ప భక్తులు అయ్యారు. తర్వాత మత్తయి కూడా అక్కడ వదిలిపెట్టేసేసి దేవుని వెంబడించడం జరుగుతుంది. తర్వాత సమరయ స్త్రీ కూడా వదిలిపెట్టి దేవుని వెంబడించింది. తర్వాత మరి ఈ రకంగా మనం కొన్ని వదులుకుంటేనే ప్రభువుని వెంబడించడం ఉంటుంది. లోకాన్ని, లోకాశలను వదులుకోవాలి కదా. మరి విజయం పొందాలంటే మనం కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. నిబంధన మనసానికి కొంత ఎడం ఉండాలని చెప్తారు. దేవుణ్ణి అంతగా గౌరవించాలి. లేవీయులు అక్కడ కాపాడుకుంటూ ఉంటారు ఎవరెక్కడ ఎలా వస్తున్నారని. అది నిజంగా కొన్ని ఆజ్ఞలు, కొన్ని పద్ధతులు, క్రైస్తవ పద్ధతులు మనం ఆచరించవలసిన అవసరంలో చాలా జాగ్రత్త పడాలి. మరి దేవుని వైపు చూడాలి. ముందు మనం దేవుని పైకెత్తాలి, ఘనపరచాలి, ఆయన వైపు చూడాలి, ఆయన వెంబడించాలి. ఈ 3 అంశాలు కూడా మనం గమనించుకోవాలి. ప్రభువా మీ కొరకు మేము సమర్పించుకున్నదా అనే మా అనుభవం మనకు కావాలి. మరి నిజంగా దేవుని పాత్రలు అపవిత్రంగా బెల్షిజారు అపవిత్రంగా వాడటం వల్ల మరణించాడు కదా, శిక్ష పొంది. అటువంటి అయోగ్యంగా ఉండే అపవిత్రత పనులు మనం చేయకుండా జాగ్రత్త పడాలి. సంపూర్ణంగా దేవునికి సమర్పించుకునే జీవితాలు ఉండాలి, ప్రతిష్ఠించుకోవాలి. మరి ఆ ఉదయాలు సరి చేసుకోవాలి. 1 సమయంలో 13:14లో యెహోవా తన చిత్తానుసారమైన ఒకరిని కనుగొన్నాను అని మరి దావీదుని కనుక్కొని సౌలును దూరపరుచుకున్నాడు, సౌలును తొలగించేశాడు. మరి అపోస్తల కార్యం 13:22లో మరి దావీదుని రాజుగా నియమించాడు, తన ఇష్టానుసారుడు అన్నాడు. దావీదు జీవితంలో ఎన్ని చక్కని విషయాలు ఉన్నాయో మనం అది నేర్చుకుందాం. ఎందుకు తనకు అంత మంచి హృదయానుసారుడు అయ్యాడు, మరి ఎంత మంచి పశ్చాత్తాపం పడి పాపం గురించి దేవుని మీద అప్పటికప్పుడే నాతను చెప్పగానే పశ్చాత్తాపడి 51 కీర్తనలో చాలా దుఃఖపడ్డాడు. మరి ఆయన హృదయంలో దేవుని ఎడల ఎంత ప్రేమ ఉందో కొన్ని తలంపుల ద్వారా మనం నేర్చుకుందాం. అది కీర్తనలో మరి చాలా చక్కగా ఉంది. కీర్తన 13:5లో నేనైతే నీ క్రియలేను నమ్మిక ఉంచి ఉన్నాను, నీ రక్షణ విషయంలో హృదయం హర్షించుతున్నది. హర్షించడం అంటే సంతోషించడానికి అన్నా గొప్ప మాట అన్నమాట. ఆయన రక్షణ విషయంలోనూ నమ్మిక విషయంలోనూ హర్షిస్తున్నా అని చెప్పాడు. ఆయన హృదయము హెచ్చించాడు ఆయన్ని. అందుకని 1 ఎఫెసీ 1:4లో ఆయన
రక్షణ ప్రణాళిక మనందరికి సిద్ధపరిచాడండి. అదే మనకు గొప్ప దీవెనకరమైనటువంటి ఒక చక్కని బహుమతి మనకి. రక్షణ బట్టి మనం హర్షించాలి. ఆయన బలాన్ని కీర్తించాలి, ఆనందించాలి. తర్వాత ప్రకటన 13:8లో జగత్ పునాదికి వధించబడిన గొర్రెపిల్ల అని మనకు ముందుగానే వధించబడిన గొర్రెపిల్ల రక్తం ద్వారా రక్షించబడిన అనుభవంతో మనం ఏర్పరచుకున్న నిర్ణయించుకున్న ఎఫ్ఎస్సి 1:4 నుంచి మనల్ని పూర్తిగా జగత్ పునాది ముందే మన తల్లిదండ్రి గర్భంలో పెట్టుకున్నారండి. 1:7లో కూడా ఎఫ్ఎస్సి రక్తం వల్ల పాప క్షమాపణ విమోచన కలుగుతుంది కాబట్టి 3 త్రిత్వము కూడా మనకు తోడుగా ఉంటుంది. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ప్రభువే మనం నడిపిస్తున్నాడు. మరి ఒక్కొక్కరిని రూతును కూడా ఎంత చక్కని స్థాయికి తీసుకొచ్చారండి. అనామకుల్ని దేవుడు ఎంత చక్కగా వాడుకున్నాడు. కీర్తనలు 13:2లో ఎంతవరకు దుఃఖక్రాంతిలో ఉంటాము, ఆయన హృదయము సంఘర్షణకు లోనైంది. మరి రక్షణ పొందిన తర్వాత శ్రమలు రావంటారా? దావీదు ఎంతో అలమటించాడు. ఎంతో మరి అరణ్యలో పడి ఏడ్చుకుంటూ తిరిగాడు. ఎన్ని రకాల అవమానాలు పొందాడు. మరణ భయంతో తిరిగాడు. అయినప్పటికీ ప్రభుని స్తుతించడంలో ఏ మాత్రం జాప్యం చేయలేదు. ఆయన హృదయం దుఃఖక్రాంతులైన అనుభవాలు ఉన్నాయి. విశ్వాస జీవితంలో సుఖంగా ఉంటామని ఏం లేదు. కష్టాలు ఉన్నా సరే నిబ్బరంగా దేవుని వైపు చూడటం మనం నేర్చుకోవాలి. అదే కీర్తనలో 25:1లో నా హృదయము దుఃఖ వేదనలు బహు విస్తారంగా ఉన్నాయి అన్నాడు. అక్కడ ఇంకో దగ్గర అన్నాడు 55:4లో కీర్తనలు నా గుండె నాలో వేదన కలుగుతుందన్నాడు, మరణ భయం కలుగుతుంది అన్నాడు. 109వ కీర్తన 22లో నా హృదయం గుచ్చపడి ఉన్నదని గాయపడింది అన్నాడు. ఊండెడ్ హార్ట్గా ఉన్నాడు. ఫస్ట్ ఏమో స్తుతించే కీర్తనల గురించి రక్షణ గురించి స్తుతించేవాడిగా ఉన్నాడు. రెండోదేమో సంక్షోభంతో నలిగిపోయి ఉన్నాడు, ఊండెడ్ హార్ట్. అయినప్పటికీ ప్రభువును స్తుతించాడు. హృదయం నొప్పి పుట్టినా సరే, గాయపడినా సరే వేదనలు తప్పవనుకొని కృంగిపోయే పరిస్థితిలో ప్రాణంతో మాట్లాడుకున్నాడు. నా ప్రభు ప్రాణమా నువ్వు ఎందుకు కుంగున్నావు, లేవనెత్తుకున్నాడు. ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఆయన నమ్మదగిన వాడిని కీర్తించాడు. స్థిరపడి కాపాడమన్నాడు. చక్కటి మాట 1 పేతురు 5:10లో ఉంది. కొంచెం మరి నిత్య మహిమకు పిలిచిన దేవుడు సర్వకృపానిధి ప్రభువు కొంచెం కాలము అల్పకాలమే ఈ శ్రమలు క్రీస్తువాడ మరి ఈ లోకంలో అని చెప్పి చక్కటి పాట ఉంది. నిజంగా కొంచెం కాలమే శ్రమలు, తర్వాత మన నిత్యత్వంలో మనకి ఎన్నో బహుమానాలు దేవుడు దాస్తాడు. ఆ రకంగా మన నిరీక్షణతో ఉండటం క్రైస్తవ విశ్వాసకి మెళుకువలు చూసుకోవాలి. దేవునికే మహిమ కలుగుగాక అని పేతురు కూడా అన్నాడు. కీర్తనలు 9:1లో నా పూర్ణ హృదయముతో నేను స్తుతిస్తున్నాను, అద్భుత కార్యాలు వివరిస్తాను. అంటే తర్వాత ఈయనకి ఏముంది మనకి? ముందేమో స్తుతించాడు రక్షణ కోసం, రెండోదేమో సంక్షోభపడ్డాడు, మూడోదేమో ప్రైజింగ్ హార్ట్ ఉన్నాడు. స్తుతిస్తాను, నా హృదయం ప్రతి విషయంలో థ్యాంక్స్ చెప్పుకుంటా, కృతజ్ఞత చెల్లిస్తాను. ఆ దశలోని పత్రికలో కూడా అన్ని సమయాల్లో నేను స్తుతిస్తాను. బాగున్నప్పుడే బాగులేనప్పుడు కూడా నేను. తర్వాత మరి ఒక ఒక స్త్రీ అట వాక్యం చెప్తున్నప్పుడు మంచి వాక్యం రాగానే ప్రేజ్లాడని కేకలేసేదట. పాస్టర్ గారికి ఏమో వాక్యం మధ్యలో ఆగిపోయేదట. పద్దాక కేకలేస్తా ఉంటే ఇంటికి వెళ్ళి అమ్మా నువ్వు అరవద్దమ్మా, నాకు వాక్యం చెప్పడం కుదరట్లేదు, నీకు కావాలంటే క్రిస్మస్కి మంచి ఖరీదైన దుప్పటిస్తాను నీకు, దయచేసి నువ్వు అరవద్దు, నాకు డిస్టర్బ్ అయిపోతున్నాను చెప్తే సరే అందంట. కొంతకాలం వరకు నోరు మూసుకుందంట. తర్వాత ఒక మంచి వాక్యం రాగానే మరి వెంటనే అందంట, దాంట్లో బ్లాకెట్ ఆర్ నాట్ బ్లాకెట్ అంటే బ్లాంకెట్ ఇచ్చావా లేదా నాకు ముఖ్యం కాదు అని ప్రేజ్లాడని అరిచిందంట. బ్లాంకెట్ ఆర్ నాట్ అని ప్రైజ్ ద లార్డ్ అని గట్టి కేకలేసిందంట. అది పాస్టర్ గారికి ఆవిడకే తెలుసు. నువ్వు ఇస్తే ఇచ్చావు, లేకపోతే నేను స్తుతించకుండా ఉండలేదు అందంట. నిజంగా దేవుని యొక్క ప్రేమ ఉన్నప్పుడు మనం ఎక్కడ ఆగలేమండి. ఆ రకంగా ఇది ఊరికే ఎగ్జాంపుల్గా చెప్పారనుకోండి. పౌలు శీలలు కూడా స్తుతించారు కష్టాలు. మరి తర్వాత స్తుతించే హృదయం కూడా ఉంది ఆయనకి. అది 3వ లక్షణం. 4వ లక్షణంలో మరి యెహోవా నా హృదయము అహంకారం కలది కాదు అంటే నాకు గర్వం లేదు నాకని చెప్పుకున్నాడు. 131 కీర్తన 1 నా కన్నులు నీతిని చూస్తూ అతని హృదయం దీనత్వంతో హృదయం అహంకారం దూరంగా ఉండి బతుకుతున్నాడు. మౌనంగా ఎదగాలని మొక్క తెలుపుతుంది అంటాడు ఒక పాటలో. దీన మనసు మనకు కావాలి. అది మరి దావీదుకి ఉన్నది. 1 కొరింథీ 15:10లో నాకు దేవుడు నాకు తోడే ఉంటున్నాడు, ఆయన కృపే. కొంత ఆధ్యాత్మిక గర్వం ఉంటుంది, అణుకు ఉండదు. విశ్వాసుల జీవితాల్లో చాలాసార్లు అహంకారాలు ఉంటాయి. ఈ అనుభవంలో చాలా స్పష్టంగా చెప్పాడండి ఈ సేవకుడు. ఏమంటే మరి ఒకరికి గొప్ప సామర్థ్యం ఉందనుకోండి, గర్వం వచ్చేస్తుంది, రెచ్చిపోతారు. తర్వాత ప్రైడ్ ఆఫ్
ఫైనాన్స్, డబ్బులు ఎక్కువ ఉన్నాయి అనుకోండి, అక్కడ కూడా గర్వం వచ్చేస్తుంది. తర్వాత వెర్బల్ ప్రైడ్, అంటే బాగా మాట్లాడే సమర్థ ఉందనుకోండి, అక్కడ కూడా గర్వం వచ్చేస్తుంది. స్థాయిని బట్టి, బలగాన్ని బట్టి, వాటిలన్నిటి బట్టి పెద్ద ఆఫీసర్గా ఉంటే అక్కడ గర్వం వచ్చేస్తుంది. ఒకసారి చర్చికి వచ్చేటప్పటికి ఒక పెద్ద ఆఫీసర్ గారికి స్థలం లేదంట. పనోడు అక్కడ మురికంత శుభ్రం చేసేవాడేమో కుర్చీలో కూర్చున్నారట. ఇది చూడగానే లేచి మా అయ్యారు కూర్చునంటే, లేదు బాబు అది నీ స్థలం అని కింద కూర్చున్నాడట ఆయన. చూడండి ఎంత గర్వం లేస్తే. దేవుని దగ్గర అందరూ తగ్గించుకోవాలనే మంచి మనసు ఆయన చూపించాడు. అది క్రైస్తవ మనసు. ద ప్రైడ్ ఆఫ్ అపియరెన్స్, మనం బాగా మంచి బట్టలతోటి మంచి షోగ్గా కనబడితే అదొక గర్వం ఉంటారట. తర్వాత ఇంటెలిజెంట్గా ఉంటే, అది కూడా తెలివైన వాళ్ళకి కనబడితే అది కూడా గర్వం ఉంటాడు. చూసారా ఎన్ని రకాల గర్వాలు? సామర్థ్యాన్ని బట్టి, డబ్బును బట్టి, తర్వాత మాటకారిగా ఉంటే దాన్ని బట్టి, తర్వాత ఆఫీసర్ అయిన గర్వాన్ని బట్టి, మరి మంచి ఆకారంతో మంచి బట్టలతో ఉండే దాన్ని బట్టి, ఇంటెలిజెంట్గా ఉండే దాన్ని బట్టి, తెలివైన వారి గర్వాలు ఇవన్నీ వస్తాయట. ఈ రకంగా మనం ఉండకుండా తగ్గింపుతో దేవుని దగ్గర గర్వం లేకుండా దావీదు ఉన్నాడు కాబట్టి నేను గర్విష్ఠిగా లేనని చెప్పుకున్నాడు. కీర్తనలు 57:7లో దావీదు హృదయం గురించి మరి చాలా సర్వే చేస్తే మనకి, నా హృదయం నిబ్బరంగా ఉంది, నేను పాడుతూ స్తుతిస్తాను. అనేకులు మరి నిబ్బరంగా ఉంటాననే మాట, అది నిజంగా ఆ నిబ్బరంగా ఉండే మనసును బట్టి కూడా హృదయానుసరుడయ్యాడు. మరి 51:17లో విరిగిన మనసే దేవునికి ఇష్టమైన పనులు అని చెప్తూ, శుద్ధ హృదయం కలుగ చేయము అని హిస్సోపుతో కడగమని నేర్చుకుంటూ చక్కటి పాట ఉందండి, శుద్ధ హృదయము కలుగ చేయమని. నిజంగా ఆ మంచి హృదయంతో చక్కటి మాటలు వాడి పశ్చాత్తాపడే దేవుని యొక్క హృదయాన్ని దోచుకున్నాడు దావీదు. ఆ పశ్చాత్తాపడి ఇవన్నీ మనం అనుకరించి నేర్చుకొని దేవునికి హృదయానుసరులుగా ఉండటానికి మెళకువలు చూసుకోవాలి. మరి నాతాన్ ప్రవక్త చెప్పగానే వెంటనే ఒప్పేసుకున్నాడు. ఏమి ఎక్స్ప్లెయిన్ చేయలేం, ఏమి సడుకులు చెప్పలా. అది అటువంటి మనసు మనకి బలహీనత, పరిశుద్ధాత్మ మనది తప్పని చెప్పినప్పుడుగానే ప్రభు దగ్గర మోకరించి క్షమాపణ అడుక్కుంటే దేవుడు ఎంతో ప్రేమ చూపించే దేవుడు. కీర్తనలో 27:8లో నా దేవా నా సన్నిధి వెతుకుతాను, నా నా హృదయం నాలో ఉంది, నీ సన్నిధిని ఎక్కువ వెతుకుతానని చెప్పిన అనుభవం మరి దావీదుకి ఎక్కువగా ఉంది. దేవా నా హృదయం భక్తిగల హృదయం ఉంది తనకి. అందుకని చక్కటి మాటలు చెప్పాడు 27:8 కీర్తనలో. 28:7లో కూడా, యెహోవా నా ఆశ్రయము నా కీడము, నా హృదయము నమ్మిక ఉంచుకుంది, నా హృదయం ప్రహర్షిస్తుంది అని చెప్తూ ఉన్నాడు. అందుకని అంత భక్తి గలవాడు, దేవుని సన్నిధి కోరుకున్నాడు, వెతికాడు, ప్రహర్షిస్తుంది అన్నాడు. అటువంటి హృదయాలు మనకున్నాయా? తర్వాత డివోటెడ్ హార్ట్ సేవిస్తున్నామా? ఆయన ఆయన్ని ఇష్టంగా చూడగలుగుతున్నామా మన హృదయాల్లో? కాబట్టి మరోసారి జ్ఞాపకం చేసుకుంటే, దావీదు లక్షణాన్ని స్తుతించే హృదయము, మరి తర్వాత సంతోషించిన హృదయము, అది రక్షణ గురించి స్తుతించుకునే హృదయము, థ్యాంక్స్ చెప్పుకునే హృదయము, సంఘర్షణ గల హృదయము, కలతలో ఉన్నప్పుడు కూడా ఆయన నిబ్బరంగా ఆయన ప్రేమించే హృదయము, స్తుతించే హృదయము, దీనత్వం గల హృదయము, నిలకడగా ఉండే హృదయము, పశ్చాత్తాపం గల హృదయము, భక్తి గల హృదయము. ఈ 7 లక్షణాలు ఉన్నాయండి. ఇటువంటి హృదయాలు మనం కలిగి ఉండటానికి మనం నేర్చుకోవాలి. ట్రస్ట్ వర్తీగా జీవించాలనుకునే రియాలిటీగా నటన లేదు ఆయన జీవితంలో. ఇంకా ఆయనను గమనించుకుంటే ఒంటరి జీవితంలో దీవించబడ్డాడు. సాలిట్యూడ్, లోన్లీనెస్ అండ్ సాలిట్యూడ్, ఒక్కడే పాడుకుంటూ మరి ఎంత అరణ్యంలో తిరుగుకుంటూ ఉన్నాడు. అక్కడే భక్తిని పెంచుకున్నాడు. అందుకనే దేవుడు అక్కడ చూసుకున్నాడు తన్ని. అందుకనే గొలియాతుని ఎదిరించగల శక్తి తనకు ఉందని, సమర్థత దాన్ని ఎన్నుకుని తను గతపరిచాడు. ఆ తర్వాత అందుకనే అంటాడు, వేకువనే వెతుకుతాను, ఆ ప్రాణము తృష్ణగొంచుందని చెప్పి ఎంతో చక్కటి మాటలు, రియాలిటీతో జీవించాడు, వాస్తవంతో. అటువంటి అనుభవాలు, ఆసక్తి గురించి చాలా చాలా చక్కటి విషయాలు నేర్చుకోవచ్చు మనం. నెక్స్ట్ ఎపిసోడ్ కూడా నేను ఆసక్తి గురించి చెప్పడానికి ఇష్టపడుతున్నాను. దేవుని ఎడల, వాక్యం ఎడల ఆసక్తి, ప్రార్థించుట ఆసక్తి, సేవలో ఆసక్తి, మందిరం పట్ల ఆసక్తి, ఇవన్నీ మనకి విశ్వాసిగా ఉండాలి. ఈ మడుకు సంపాదించుకుంటేనే కానీ పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోలేము. విలువైన పాఠాలు ఉన్నాయి. ఆసక్తిలో, ఆత్మలో తీవ్రత ఉండగలము. ఆయన 12:11లో రోమా ఆసక్తి విషయంలో మాంజులు కాక ఆత్మీయ తీవ్రత గలవారే దేవుని సేవించాలి. మనం మన గ్రంథము, పరిశుద్ధ గ్రంథము, ఆ గ్రంథ ప్రజల వంట మనకు గ్రంథం ఉంది. విశ్వాసము, భక్తికి, క్రియాశీలక జీవితానికి కూడా ఈ గ్రంథమే, బైబిల్ గ్రంథమే మనకి ఆధారము. ఆ గ్రంథ ప్రయోజనాలు 62 పుస్తకాలు సంపుటి కదా. అది తెరుస్తూ మన హృదయాన్ని తెరుస్తూ మన
ఆ అంతరాత్మలో ఈ వాక్యాన్ని మనం భద్రపరుచుకుని నోటితో పలుకుతూ సాక్షిగా ఉండటానికి మనం ఎప్పుడు త్వరపడాలి. 132 నీ వాక్యం గొప్ప చేసి ఉన్నావు. ఇంకోటి ఏంటంటే రక్షణ తెచ్చేది ఆయన నామమే, దుష్ట శక్తుల అధికారం ఆయన నామమే, సమస్తము చేయగలది ఆయన నామమే. దేవుని వాక్యము గొప్ప చేస్తూ పాడి స్తుతించాలి. దేవుని వాక్యాన్ని ఫస్ట్ అభినందించాలంట. ఆ తర్వాత దేవుని వాక్యం ఎటువంటి వైఖరి కలిగి ఉన్నామో గమనించుకోవాలి. దేవుని ఇచ్చే వాక్యం ఇచ్చే ప్రయోజనాలు కూడా తెలుసుకోవాలి. ఒకే అధ్యాయంలో చాలా చక్కటి విషయాలు ఇచ్చాడు. 119 కీర్తనలో 176 వచనాలు ఉన్నాయండి. వచనాలు అంటే 8 భాగాలు చొప్పున 22 భాగాలు ఉన్నాయి. అది హెబ్రీ పైన ఒక్కొక్క ఆల్ఫాబెట్, హెబ్రీ ఆల్ఫాబెట్ రాసి ఉంటుంది. ఆలిఫ్ అని అట్లా అన్ని అట్లా 8 చొప్పున 22 భాగాలు కూడా హెబ్రీ ఆల్ఫాబెట్స్ అక్కడ రాసి ఉంటాయి పైన, హెబ్రీ భాష అక్షరాలు. రాసిన అధ్యాయంలో 2-3 వచనాలు తప్ప అన్ని వాక్యం గురించే ఉన్నాయి. మనం ఆ వాక్యాన్ని పదే పదే శ్రద్ధగా చదివితే వాక్యము శక్తి మనలో ఉండి జీవము గల దేవుని మనం ఆరాధించడంలో మెళకువలు పొందగలం. మరి అది ఏం చేయాలంటే వాక్య జ్ఞానం అనుభవంలోకి రావాలి, అధ్యయనం చేయాలి. అధ్యయనం చేసేటప్పుడు అంగీకరిస్తాం, అంగీకరించేటప్పుడు అనువర్తనం చేస్తాం, అది అనువర్తనం చేస్తే అభ్యాసం చేస్తాం, ఆ అభ్యాసం చేస్తే అభినందిస్తాం. ఈ అన్ని అనుభవాలు మన క్రైస్తవ విశ్వాసకి రావాలి. అప్పుడు 119:89లో యెహోవా నీ వాక్యము ఆకాశము నిత్యం నిలకడగా ఉన్నది. అన్ని కాలంలో నిత్యం నిలకడగా ఉండేది వాక్యమే. ఏ కాలం అన్నా సరిపోయేది. టైమ్లెస్ వర్డ్ ఇది. వాక్యం ఎంత శక్తిగలో చూడండి. 152 వచనంలో నీ శాసనములు నిత్యము స్థిరపడి ఉన్నవి, అన్ని కాలాల్లో వ్యక్తులకు దర్శిస్తాయి. అది మరి మార్కు 13:31లో ఆకాశము భూమి గతించిన నీ మాటలు గతించవన్నాడు. అది అన్ని తరాలకి సరిపడ్డ వాక్యం అండి. నిత్యం నిలకడగా ఉండేది వాక్యము. తర్వాత ఒక వాల్టర్ అని ఒక ఆయనట వాక్యం లేకుండా ఎంతమంది దగ్గర డబ్బులు తీసుకుని అప్పులు చేసుకుని కూడా ప్రింటింగ్ ప్రెస్లో క్రీస్తుకు వ్యతిరేకంగా కరపత్రాలు వేసి చేస్తూ మరణ దశలో ఉన్నప్పుడు అది అప్పులు పాలైపోతే ఆ అప్పుల వాళ్ళు అందరూ వెంటబడుతుంటే అప్పుడు అన్నారట, అది వేలం వేయండి, ఆ డబ్బులు మీరు తీసుకోండి అని చెప్పాడట. తీరా అది తీసుకున్న వాళ్ళు ఎవరు తెలుసా? జినేవా ప్రింటింగ్ ప్రెస్ వాళ్ళు. అక్కడే కొన్ని కోట్ల బైబిల్ ప్రింట్ అయినాయటండి. ఎక్కడైతే తను దేవుణ్ణి ఎరగదని చెప్పి వ్యతిరేకంగా చేయదలుచుకున్నాడో ప్రభు అతను నాశనం చేసి ఎంతో విలువైనటువంటి బైబిల్ గ్రంథాన్ని ప్రచురించే జినేవా ప్రెస్ని సంతరించుకునే అవకాశాలు కలిగించాడు. చూసారా దేవుని శక్తి ఎంత గొప్పదో. ఆ రకంగా కొన్ని కోట్ల బైబిల్ వచ్చినాయంట. తర్వాత 55 యెషయా 10లో వర్షము హిమం భూమి మీదకి వచ్చి అది వేస్ట్ కాకుండా తిరిగి అది తడిపి చిగుర్చి ఏ రకంగా సత్ఫలితాలు ఇస్తుందో అలాగే అక్షమమైనటువంటి, మరి క్షమమైనది కాదు వాక్యం, అదైతే మార్పు లేనిది. ఒక చక్కటి మాట అన్నారు, మార్పు లేనిచో తీర్పు. మార్పు అన్నా కలిగిస్తుంది, లేకపోతే మనం మనం అంగీకరించకపోతే తీర్పులో మనం నిలబడతాం. మార్పున రావాలి, తీర్పుగా నుంచోవాలి. కాబట్టి ఈ వాక్యాన్ని మనం గ్రహించుకొని దేవుళ్ళు నిలబడటమే విశ్వాస యొక్క మరి కర్తవ్యమని గుర్తించుకుందాం. 1 Peter 1-2-3లో అక్షమైందే వాక్యం. కీర్తన 119, 142లో నీ నీతి శాశ్వతమైంది. ఎంత చక్కటిదో చూడండి వాక్యం. అది శాశ్వతమైంది, సత్యమైంది. 119, 151లో నీ ఆజ్ఞలు సత్యమైనవి. వాక్యం సత్యమైంది, శాశ్వతమైంది, అది సత్యమైంది. తర్వాత నీ వాక్యము సారాంశం గలది. 160 వచనంలో నీ వాక్యం ఎంత విలువైందో, ఒక్కొక్క మాట శాశ్వతము, సత్యము, ఆజ్ఞ సత్యము, మరి సారాంశము సత్యము, ఆజ్ఞలన్నీ సత్యము. సత్యము నన్ను ప్రతిష్ఠ చేసావని క్రీస్తే చెప్పుకున్నాడు కదండి. 119:13లో నీ నోట నా పెదవులతో వివరిస్తాను. మన పెదవులతో దేవుని గురించి వివరించాలి, సాక్ష్యం చెప్పాలి. వాక్యము మనం విన్నది వాక్యాన్ని మనం జీర్ణించుకొని మన ఇతరులకు చెప్పేవారిగా మనకు ఉండాలి. నిర్లక్ష్యం చేయకుండా మనం దేవుని ఒక వాక్యాన్ని జీర్ణించుకొని ఇతరులకు పంచుకుందాం. ఆసక్తిగా వాక్యం ధ్యానిద్దాం. ప్రార్థించుకోవాలి, ధ్యానించుకోవాలి, భద్రపరచుకోవాలి, అవలంబించాలి, ప్రకటించాలి. మళ్ళీ చెప్తాను, ప్రార్థించాలి, ధ్యానించాలి, భద్రపరచుకోవాలి, అవలంబించాలి, ప్రకటించాలి. వాక్యాన్ని భుజించాలి. ఇర్మీయా భుజించాడు, అది తీయగా ఉందన్నాడు. వారు ఆరోగ్యకరంగా క్రైస్తవులు వాక్యాన్ని భుజించి దాన్ని జీర్ణించుకుంటే ఆరోగ్యకరమైన క్రైస్తవులు అవుతారు, శక్తివంతమైన క్రైస్తవులు అవుతారు. మరి వాక్యం చదువుతూ అంటే వాక్యం చదివితేనట తెలివైన వాళ్ళం అవుతా ఉంటా, భుజిస్తే ఆరోగ్యంగా ఉంటామంట, వాక్యం పరిశోధిస్తే దాని నైపుణ్యం పొందుతామట, వాక్యం ధ్యానిస్తే ఫలభరితమైన క్రైస్తవుడుగా ఉంటామంట.
ఏకాంతంగా మనం లోన్లీనెస్‌లో సరైచుడు నిశ్శబ్దంలో మరి మనం ధ్యానించుకుంటే జ్ఞానం గలవారం అవుతామంట. అవలంబించితేనంట క్రియాత్మక క్రైస్తవులం అవుతామంట. ఎన్ని మంచి విషయాలు ఉన్నాయండి. మళ్ళీ చెప్తాను. వాక్యమును భుజిస్తే ఆరోగ్యమైన క్రైస్తవులవుతాం. వాక్యం చదివితే తెలివైన వాళ్ళమవుతాం. వాక్యం పరిశోధిస్తే నైపుణ్యం గల వాళ్ళకి స్కిల్‌గా ఉంటాము. ధ్యానిస్తే ఫలభరితమైన క్రైస్తవులుగా ఉంటాం. ఏకాంతంగా నిశ్శబ్దంగా ప్రభుని ధ్యానిస్తూ సరిచిడుతూ ఉంటే జ్ఞానం గలవారమవుతాం. అవలంబిస్తే క్రియాత్మక క్రైస్తవులుగా మారిపోతాం. ఈ అనుభవాలన్నీ మనం 5 గుర్తుపెట్టుకుందాం. 119:45లో "నోపదేశం వెతుకువాడను నాకు నా నడకను మరి నా న నీ నీకిష్టమైనట్టు నడుచుకుంటానని" గూడా నీ విశ్వాసి చెప్తాడు. మరి ఏది మనం నిర్బంధించలేదు. 119:22లో నా హృదయ విశాలత పరిచినప్పుడు నేను ఆజ్ఞల మార్గమున నడవటం కాదండి పరిగెత్తామట. అటువంటి పరిగెత్తగల ఆసక్తి మనకుందా? దేవుని వాక్యం పట్ల ఆసక్తి ఉందా? దావీదు వంటి మంచి 7 పాయింట్‌ల్లో ఉండే ఆ పాయింట్స్ మనం ఫాలో అవ్వటానికి ఇష్టపడుతున్నామా? ఈ చెప్పినటువంటి వాక్యం అంతా మరొకసారి వింటూ మనం నాకైతే నా హృదయంలో చాలా చాలా అత మరి మేల్కొలుపు కలిగిందండి. మీతో కూడా అందుకు పంచుకుంటున్నాను. ఇంకా ఈ ఆసక్తి గురించి 2 రోజులు కూడా చెప్పాలని ఆశపడుతున్నాను. ప్రభు ఎడల ఆసక్తి, ప్రార్థన ఎడల ఆసక్తి, మరి ఆహ్, దేవాలయము దేవాలయంలో పరిచర్యలు చేయడానికి, సేవ చేయడానికి ఆసక్తి, ఎంత భక్తులు ఎన్ని రకాల అనుభవాలు చెప్పారోనండి. అది నేను ఆకలింపు చేసుకొని మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడతాను. శ్రద్ధతో విందాం. ప్రభు కృప మీ అందరితో ఉండుగాక. ఆమేన్.